రాజకీయం లేనిదే ముద్దదిగని దరిద్రం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే దాపురించినటువంటిదా? అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధికం ఆంధ్రాలోనే. నిన్న తుఫానుకు సంబంధించినటువంటి అంశాల నుంచి కామెడీలు బిగినయిపోయినాయి. ఒకటి ఆహ్, పో ఈయన అదేదో 2, 3 ఛానళ్ళలోనేమో తుఫాన్‌ని అట్ట తిప్పేయగలడు అని ఒకళ్ళు, ఆయన అనుకుంటే తిప్పేయగలడు అని ఒకళ్ళు, లేకపోతే గనక ప్రపంచంలో ఎక్కడ తుఫాన్‌లొచ్చినా సరే బాబు గారిని అడుగుతారని ఒకళ్ళు, వాళ్ళొక కామెడీ చేశారు. దానికి కౌంటర్‌గా వీళ్ళు తుఫాన్లకు సంబంధించి వైసీపీ వాళ్ళొచ్చాడు. అది తెలుగుదేశం అనుకూల మీడియా ఫోకస్ చేస్తే దానికి కౌంటర్‌గా వీళ్ళేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానేమో దాన్ని ట్రోల్ చేయడంతో పాటు ఆగకుండా ఏముంది పొద్దునుంచి రాత్రి దాకా ఆడ కూర్చొని నాటకాలు తప్పించి, ప్రచారం తప్పించి అన్నట్టు. ఇయన్నీ ఇద్దరు కూడా అసలు చర్చ నుంచి పక్కకు వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం అనేటటువంటి దాని డ్యూటీ అదే. పొద్దున్నుండి రాత్రి దాకా తుఫాన్ ఎట్లుంది? ఎక్కడి దాకొస్తుంది? ఆ ఏరియాలో అన్నీ కరెక్ట్‌గా ఉన్నదా? విద్యుత్ శాఖ వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నారా? ఎన్‌డీఎఫ్ఆర్ఎఫ్ కరెక్ట్‌గా ఉన్నారా? ఎస్‌డీఆర్ఎఫ్ కరెక్ట్‌గా ఉందా? వైద్య శిబిరాలు కరెక్ట్‌గా ఉన్నాయా? అక్కడ ఆహారం సక్రమంగా చేశారా? పునరావాస శిబిరాలు సక్రమంగా ఏర్పాటు చేశారా? అలాగే వైద్యపరమైనటువంటి వసతులు ఏమన్నా ఎక్కడన్నా అవసరమా? అలాగే రోడ్ల మీదన పడేటటువంటి చెట్లను ఎట్లా కట్ చేయాలి? ఇవన్నీ ఒక రెస్పాన్సిబిలిటీ అయన్నీ చేస్తారు. ఆటోమేటిక్‌గా అధికారులు చేసేస్తుంటారు. కానీ పైన ఒక బాస్‌లు అక్కడ చంద్రబాబు, లోకేషు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూర్చొని మానిటరింగ్ చేస్తున్నప్పుడు మరింత జాగ్రత్త పడతారు. సేమ్ టైమ్ కొంత ఇబ్బంది కూడా ఉంటుంది. పద్దాక ఆళ్ళ అసలు పనులు మానేసి వీళ్ళతో వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలికాన్ఫరెన్స్‌లు మాట్లాడడం ద్వారా కొంత ఇబ్బంది ఉంటుంది. బట్ అది వాళ్ళు అధిగమించుకుంటారు. ఆళ్ళకి తెలుసు కూడా అందరి సిబ్బందొచ్చి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనరు కదా! బాసులు పాల్గొంటారు. మిగతా వాళ్ళు గ్రౌండ్‌లో ఫీల్డ్ లెవెల్‌లో పని చేసుకుపోతా ఉంటుంటారు. ఇప్పుడు తుఫాన్ తీరం దాటేసింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్కడ నీళ్లు మునిగిపోయింది, ఇక్కడ నీళ్లు మునిగిపోయింది. అక్కడేం చేస్తున్నారు, ఇక్కడేం చేస్తున్నారంటే తుఫానొస్తే తుఫాన్‌ని ఆపుతామని ఎవడు చెప్పడు. చెప్తే అంతకంటే వెర్రివేధవ ఎవడో ఉండడు. తుఫానొచ్చిన తర్వాత తుఫానొచ్చే ముందు ప్రాణ నష్టం జరగకుండా చూసుకోగలిగారు. ఒకళ్ళో ఏమో చనిపోయారు అంతవరకే. అది మంచి పాయింట్. కష్టపడి పనిచేసినట్టు. రెండోదొచ్చేటప్పటికి ఇప్పుడు ఈ వరదలు ఇట్లాంటి వాటిని ఫేస్ చేయడానికి అట్లాగే ఎప్పటికప్పుడు విద్యుత్ స్తంభాలు సరిచేసేశారు చాలా చోట్ల. విద్యుత్ వెంటనే పునరుద్ధరణ జరిగిపోయింది. రాత్రి కూడా మాకు కూడా ఇక్కడ పోయింది కరెంటు. దాదాపు 2, 3 గంటల పాటు పోయింది. మళ్ళీ వర్షం తగ్గుముఖం పట్టిన టైంలో కరెంట్ వచ్చేసింది ఆటోమేటిక్‌గా. సంతోషం కదా! రోజుల తరబడి కరెంట్లు పోయాయి. ఇదివరకటి రోజుల్లో ఇట్లాంటి తుఫాన్లు వచ్చినాయంటే. ఎప్పుడు తెస్తాడో తెలీదు. హుద్హుద్ తుఫాన్ అప్పుడు గుర్తుంచుకుంటే 6 రోజులు, 10 రోజులు కూడా పట్టింది. విశాఖలో సెటిలైట్ చేశారు కానీ ఔట్‌స్కర్ట్స్‌లో బాగా ఇబ్బంది పడినటువంటి పని. ఇప్పుడు అట్లా కాదు. వేగంగా చేసుకొచ్చారు. గత అనుభవాలు నేర్పినటువంటి పాఠాలు పర్ఫెక్ట్‌గా చేసుకెళ్లారు. ఈ విషయంలో జోకులు, కామెడీల కంటే చేతనైతే మన వంతు సాయం ఎవరికైనా చేయగలిగితే చేస్తే బావుంటది.